రమణాశ్రమ లేఖలు 46వ లేఖ సంఘనీతులు మే 11, 1946. నిన్న ఉదయం 9:30కు బయటికి వెళ్లిన భగవాన్ తిరిగి హాలు వద్దకు వచ్చేసరికి ఆశ్రమంలో పెరుగుతున్న ఒక కుక్క కొత్తగా వచ్చిన మరొక కుక్కపై అధికార స్వరంతో అరుస్తూ దాన్ని తరమాలని హాలు ముందర గంతులు పెడుతూ ఉంది. అక్కడ ఉన్నవారంతా దాన్ని అదిలిస్తూ ఉంటే భగవాన్ చూసి నవ్వుతూ, ఇక్కడ మొదట వచ్చిన వారంతా తర్వాత వచ్చిన వారిపైన అధికారం చేయటం మామూలే కదా, ఇది అలాగే తన హక్కు స్థిరపరుచుకునే నిమిత్తం దాని మీద అధికారం చేస్తోంది అని చెప్పి ఆ పాత కుక్కను చూసి, ఎందుకురా అరుస్తావు, పో పో అన్నారు. వారి మాటలు అర్థమైనట్లు అది తొలగిపోయింది. ఈ ఉదయం 10 గంటలకు డాక్టర్ అనంత నారాయణరావు భార్య రమాబాయి తమ తోటలోని మామిడి పండ్లు మంచి రుచికరమని తెచ్చి ఇచ్చి, కోతులు అన్నీ ఎత్తుకుపోతున్నాయి, ఇవి మాత్రమే మిగలటం చేత త్వరపడి కోసి తెచ్చాను అంది. భగవాన్ చిరునవ్వుతో, ఓహో అలాగా, ఈ కోతులు అక్కడికి వస్తున్నాయా అని రవ్వంత ఆశ్చర్యాన్ని అభినయించి అందరి వంక చూసి, అవును, కోతులైతే ఒక్కొక్కటే ఎత్తుకుపోతాయి, మనుష్యులైతే అన్నీ ఒక్కసారే గ్రహిస్తారు, అదేమంటే మా హక్కు అంటారు. కోతులది చిన్న దొంగతనం అయితే వీరిది పెద్ద దొంగతనం, ఆ విషయం గమనించక వారిని వీరు తరుముతారు, వీరిది మహా న్యాయమైనట్లు అన్నారు.